నమస్తే. ఇయల్ల గుళ్ళన్నీ అక్కలతోని జిబ్బ జిబ్బా ఉన్నాయుల్లా. నాగపంచమి కదా, పుట్టల పాల్వోస్తానికి పోటీలు పడ్డారంతా. చలో ఇక హెడ్లైన్ చూస్తే ఇయాల్టి వార్తలకు పోదాం. అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోరుల్లా. చాలా ఏంది టిమ్స్ దవాఖానా, పేదలకు ఫాయిదా అయినట్టేనా? కదం దొక్కిరు కళ్యాణ లక్ష్మి కోసం, సర్కార్ ఆపదట ఏ పథకం? ఏలువడుల విజయ్ సారు సెంచరీ, పడని పార్టీలతోని ఎప్పుడేదో కిరికిరి. భోగాపురంలో దిగింది తొలి విమానం, ఫస్ట్ బండి ఎక్కినోళ్లకు ఫుల్ సంబురం. ఏ తీసేసిందట కొలువు, ఊకూకే వెడుతుండనేనట సెలవు. పబ్లిక్ తినటానికి ఇంత తిండి, తాగటానికి నీళ్లు, ఉండటానికి ఇంత నీడ, కట్టుకోటానికి బట్ట ఉంటే చాలు. అట్లనే చదువుకోటానికి ఊరుకోబడి, చేసుకోటానికి ఇంత పని, ఆపదస్తే ఆదుకోటానికి పోలీసులు, సుస్తైతే వైద్యం చేస్తానికి డాక్టర్లు ఉండాలి. అవన్నీ ముచ్చట్లు అటెన్క చెప్పుకుందాం గాని ఇప్పుడు దవాఖాన ముచ్చట చూద్దాం. అట్టుట్టి దవాఖాన కాదుల్లో, పెద్ద దవాఖానా. రైట్. పట్నం సనత్ నగర్ లో దవాఖాన మంత్రి దామోదర రాజనరసింహ సార్ తో కలిసి ఇంకో పెద్ద దవాఖాన చాలు చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. 22 ఎకరాలు కట్టిన దవాఖానకు మర్రి చెన్నారెడ్డి సార్ పేరు పెట్టిండ్రు. ఇక దవాఖాన మొత్తం తిరిగి ఏమేం సౌలతులు ఉన్నాయో చూసుకుంటా పబ్లిక్ ఎట్లెట్ల సేవలు అందించబోతుర్రో డాక్టర్లను అడిగి తెలుసుకున్నాడు. మొత్తం 1082 బెడ్లుంటే పానం మీదకి వచ్చిన వాళ్ళని కాపాడేందుకు 300 ఐసీయూలు ఉన్నాయి, 16 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి, రోబోలతో కూడా వైద్యం చేస్తామని లిస్టు చెప్పిర్రు దవాఖానలో పనిచేస్తోళ్ళు. పేదల కోసం పుట్టిన పెద్ద ఆసుపత్రి అంటే ముందు గీదే యాదికి వస్తుంది అంటూరు. ఇంకో ముచ్చట ఏంటంటే బయట దేశాలకించి బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళకి కూడా ప్రత్యేకంగా వార్డులు పెట్టిరట. వాళ్ళ తన దగ్గర పైసలు తీసుకుంటారట కానీ మనోళ్ళకైతే రూపాయి ఖర్చు లేకుండా ప్రైవేట్ దవాఖానలలో దొరికే వైద్యం అందిస్తారట. ఇక కాంగ్రెస్ సర్కార్ ఏమేం చేస్తుందో మొత్తం చెప్పుకొచ్చిండు సీఎం సారు. ఈ 32 నెలల పరిపాలనలో ఆరోగ్యశ్రీ కోసమే దాదాపుగా 2700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. వివిధ ఆసుపత్రులకు నిధులు చెల్లించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 2526 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడం జరిగింది. కేవలం ఈ 2 పథకాలలోనే వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణలో 5226 కోట్ల రూపాయలు దేశంలో పేదల కోసం ఈ స్థాయిలో నిధులు ఏ ప్రభుత్వము కేటాయించలేదు, ఖర్చు పెట్టలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5226 కోట్ల రూపాయలు పేదల వైద్యం కోసం, ఆరోగ్యం కోసం ఈరోజు మనం ఖర్చు పెట్టడం జరిగిందని చెప్పి నేను గర్వంగా మీకు చెప్పదలుచుకున్నాను. ఇక పద్ధతి తప్పకుండా పడని పార్టీలను చూస్తే అట్లా అరుచుకోవాలి కదా. నువ్వు కడితే 10 ఏళ్ళు టెంకాయ కొట్టనిక, రిబ్బన్ కట్ చేయనిక నీకు సమయం దొరకలేదా? మీ ఆలోచనలు, మీ బుద్ధి మారాలి. కరువు రావాలని అఘోర దీక్షలు, రాష్ట్రంలో రైతులు చచ్చిపోవాలని చేతబడులు చేపించేది మాని మీ బుద్ధి మారాలని ఆ నల్లమల్ల అడవుల పోయి ఒక 2 ఏళ్ళు తపస్సు ఏమైనా చేస్తే, అడవులల్లో ఆ సెంచులకు ఏమైనా సేవ చేస్తే, లేకపోతే ఆదిలాబాద్లో మా గోండులకు ఏదన్నా సేవలు చేస్తే మీరు చేసిన పాపాలు కొన్నెన్నా తగ్గుతాయి. ఇక కేసీఆర్ సరాయంలో పనులు చాలైతే రేవంత్ సరాయంలో వైద్యం శురువైంది. ఇక ఈ దవాఖానతో ఇప్పటికే సేవలు అందిస్తున్న గాంధీ ఉస్మానియా దవాఖానలకు తోడు దొరికినట్టే అంటారు కానీ చూడాలి మరి టీమ్స్ తోని పబ్లిక్ ఎంత ఫాయిదా అవుతుందో. ఏ పార్టీ పవర్లకు వచ్చినా మునుపు ఏలినోళ్ళ కంటే వాళ్ళు కొత్తగా ఏం చేయాలి, ఏం చేస్తామంటే పబ్లిక్ ఓట్లేస్తారో గవన్నీ చెప్పి ఏలువడిలకు వస్తారు. ఇక రోజులు గడుస్తుంటే ఒక్కొక్క హామీ తీర్చుకుంటూ పోతుంటారు. కాంగ్రెస్ సర్కార్ సుత అదే పనులు ఉన్నది ఇప్పుడు. అయితే పాత సర్కార్ పెట్టిన పథకాలు సుత కొన్ని మంచిగా ఉంటే నడిపిస్తున్నారు కదా, అగో గదాంట్లో ఓ దానికి బిరేక్ పడ్డదుల్లా. ఊకుంటారా కారోళ్ళు? చలో జంగు లేపనే లేపిర్రు. కొండ నాలుకకు మందేస్తూ ఉన్న నాలుగు ఊసిపోయినట్టు తులం బంగారం తోడొస్తుందని రేవంత్ రెడ్డి సార్ కోట్లేస్తే ఉన్న కళ్యాణ లక్ష్మి కూడా వాయా అని జనాలంతా పరిశాన్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా అట్లెట్లా ఆపుతారు? కోట్ల కౌంటర్ ఏమంటే వేయకుంటే ఏం చేస్తుర్రు? కోట్ల మీదకు నెట్టి ఆపుదామని చూస్తురా ఎట్లా అని ఊళ్ళ కాంచెల్లి పట్టణం దాకా ధర్నాలు చేసిర్రు. కళ్యాణ లక్ష్మి ఇవ్వాల్సిందే, ఆడబిడ్డల పెళ్లికి ఆసరా కావాల్సిందే అని దేవుడానికి దిగిర్రు. ఇక తులం బంగారం దేవుడెరుగు, ఈ లక్షనే మూడవిక్తే తులం బంగారం ఎవరు అడుగుతారు, ఎవరు అడగరు కదా అన్నట్టుగా ఈ కళ్యాణ లక్ష్మి పథకాన్నే ఎగ్గొడదామని చూస్తాడు. ఓ కొడుకు, గీ పంచాయతీ ఏదో పుట్టి ముంచేటట్టు ఉందనుకుర్రేమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మంత్రి పొన్నం సార్ లైన్లోకి వచ్చి గీ ముచ్చటెల్ల పెట్టిండు. ఈ పథకాన్ని ఎత్తివేయలే,
స్టే ఎక్కడ చేయించుకుంటాం న్యాయస్థానంలో. ఈ కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగిస్తాం. గదన్నట్టు ఏం పర్సన్ కాకూరి వెనుకనో ముందో వస్తాయంటున్నాడు సారు. కోర్టులకు పోయి కొట్లాడైనా ఆడబిడ్డల పెళ్లికి ఆసరాయితాం, కళ్యాణ లక్ష్మి ఇస్తాం అంటుండు. ఈ మాట ఏదో పబ్లిక్ అంతా రోడ్డు ఎక్కక ముందే చెప్తే గింత పర్సన్ కాకపోవు కదా సారు అన్నట్టు. ఇప్పుడు లగ్గాలు చేసుకున్న వాళ్ళకి వస్తాయో కోర్టులకు గెలిచేదాకా రావో కూడా చెప్తే మంచిగుండు. పబ్లిక్ అంతా జర నిమ్మల పడుదురు. అసలే లగ్గాల సీజను, బిడ్డల లగ్గాలు పెట్టుకున్న వాళ్ళు కోర్టు ఆశలతోనే ఎయిటింగ్ చేస్తుర్రు. జర గదేదో చెప్పు నచ్చతడు చూడురి సార్లు. ఇప్పుడు క్రికెట్ ఆటగాడు బ్యాట్ పట్టుకొని క్రీజ్లకు దిగంగానే వచ్చిన బాల్ వచ్చినట్టు 4 6 బాదాలని చూస్తుంటాడు. ఇక బాల్ ఇస్టేట్ ఆయన ఎట్లెట్లా అవుట్ చేద్దామని చూస్తుంటాడు. ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్ ఒక్కొక్క పారి కాళ్ళకే ఫుల్ టాస్ వేస్తాడు. ఇక బ్యాట్ పట్టుకున్న ఆయన దొరికించుకున్నాడు అనుకో బాల్ పోయి బౌండరీ అవతల పడుతుంది. దొరికిండనుకో బౌలర్ కు వికెట్ పడుతుంది. అట్లని ఇది క్రికెట్ ముచ్చట కాదుల్లో, రాజకీయాన్నే క్రికెట్ లెక్క ఆడుతున్న ఓ లీడర్ ముచ్చట. తమిళనాడు సీఎం విజయ్ సార్ సెంచరీ కొట్టిండుల్లో. అట్లాని క్రికెట్ లో కాదు, రాజకీయ చదరంగంలా. అవు మళ్ళా సార్ 7 వచ్చి 100 రోజులైంది. దశాబ్దాలకించి డిఎంకే అన్నా డిఎంకే పార్టీలే ఏలుతుంటే నడిమిట్ల పవర్ గుంజుకొని పడని పార్టీలకు మనోని పవర్ ఏందో చూపిస్తున్నాడు. ఊకుంటారా? గవర్నమెంట్ ను బలగొడటానికి ఎన్ని ప్లాన్లు వేయాలనో అన్ని ప్లాన్లు వేస్తున్నారు పడని పార్టీలు. 6 నెలల కంటే ఎక్కువ ఉండదు ఈ సర్కార్ అని కుద్దు పాత సీఎం స్టాలిన్ సారే అని. కొంతమంది ఎమ్మెల్యేలను కొంటారట సర్కార్ కూలుడేయిగా అన్నారు అప్పట్లా. కానీ విజయ్ సార్ కి ఏం పట్టించుకోకుండా ఏలువన్నీ రాకెట్ స్పీడ్ తో ఉరికిస్తున్నాడు. పవర్లకు వచ్చిన కంచెల్లి పబ్లిక్ ఇచ్చిన హామీల మీదనే నజరేసిండు సారు. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు. మహిళలను రక్షిస్తానికి సింగపెన్ టాస్క్ ఫోర్స్ పెట్టిండు. బడులు గుళ్ల పొంటున్న 700కు మీదనే వైన్స్ లను బంద్ పెట్టించిండు. రైతులకు 6,000 కోట్ల లోన్లు మాఫీ చేసిండు. అట్లనే సర్కార్ దవాఖాన్ల కాన్పులైతే బుడ్డోళ్లకు ఉంగరం పెట్టే పథకం చాలు చేసిండు. ఆడవిళ్ళ పెళ్లి చేస్తే బంగారు సిక్కతో పాటు పట్టుబట్టలు పెట్టే పథకం సుత సాటింపేసిండు. పడసోళ్ల కోసానికి ల్యాప్టాప్లు సైకిళ్లకు బగ్గనే పైకం పెడుతున్నాడు. కోట్ల రూపాయల పెట్టుబడులు రాబడుతున్నాడు. గట్లనే వలన సర్కార్ ఆఫీసుల్లో లంచం అడిగితే దొరకబట్టించిన వాళ్ళకు పైకం ఇస్తామని సాటింపేసిండు. ఓ ఇట్లా చెప్పుకుంటూ పోతే బొచ్చాడు ఉన్నాయి. కుర్చీలకెళ్ళి దించేద్దామని పడని పార్టీలు పిలాన్ల మీద పిలాన్లు వేస్తున్నా, ఊకుగా హీరోయిన్ త్రిష పేరు తీసుకుంటా ఎడ్డిస్తున్నా ఏం పట్టించుకోకుండా ఏళ్ళు వల్ల రూబర్ చూపిస్తున్నాడు. ఇలా తలపతంటే అట్లుంటది మళ్ళా. ఇయాల రేపు అక్కలు ఇళ్లలో పొయ్యి ముట్టించుడే బంద్ పెట్టిర్రు. ఏమున్నా బయటికి పోయి తినుడు, లేదంటే ఫోన్లలోనే ఆర్డర్ పెట్టుడు. చేతులు కడుక్కొని కూకోగానే అరగంటలో ఆలు తీసుకొచ్చి అప్పచెప్పుడు మనోళ్ళు గుమ్ముడు. ఇక ఏదైనా పనుండి ఊళ్ళ ప్రయాణం పోతే పక్క బయట తిండే తింటారాయే. ఏ హోటల్ అయితే బాగుంటుందో ఎనుకులాడు మరి పోతారు. గట్లనే గీలుస్తా పోయినట్టున్నారు. కానీ అటెన్క ఏమైందంటే కాక బీపీ గోలు వేసుకున్నట్టుండు, అన్న షుగర్ గోలి యాది మరిచినట్టుండు. పొరక చేస్తున్నారు పో. చూస్తుండగానే అంత శిల్లం కల్లం చేసేసిర్రు. గీ అన్నయ్యతో దిక్కు ముక్కలు గుమ్ముకుంటూనే ఇంకో దిక్కు నిప్పులు ఉప్పేస్తున్నాడు. వరంగల్ నర్సంపేటలైంది గీ పంచాది. రెస్టారెంట్కి వచ్చి బిర్యానీ ఆర్డర్ ఇచ్చిర్రట. ఎంతకు దేకపోయే వరకు ఆవేశం కట్టలు దగ్గర ఆగమాగం చేసిర్రు అన్నట్టు. ఏమన్నా ఇడ్లీలా అడగంగానే పాత్ర నుంచి తీసిచ్చేటందుకు బిర్యానీ ఆర్డర్ ఇచ్చినాక చూడంగా ఆకలి దావంగా తీసుకొచ్చి ఇస్తారు. ఏడికి పోయినా ఆలస్యమే అవుతుంది. మరి ఎంత ఆకలితో ఉన్నారో ఎన్నాళ్ళకించి కుతుకుంచుతున్నదో గాని ఆకలి తీరకపోయినా ఆవేశం తీరాలి అనుకున్నట్టుర్రు. గీ తీర్ల రెచ్చిపోయి రచ్చ చేసిర్రు. ఎవరు మాట్లాడితే వాళ్ళ మీదకే ఉరుకుతుండే వరకు కడుమలు చూస్తే ఎవరు సపోర్ట్ చేయలే. పోలీసులకు కంప్లైంట్ ఇస్తే కేసు రాసుకొని ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక కాదన్నలు అంటే గోపాల్ గాని జర్రాన్ తోపిక పడితే కడుపు నిండా తిందురు. ఓర్చుకోకపోయే వరకు బిర్యానీ కుమ్మాల్సిన వాళ్ళు పోలీసులతో కుమ్మించుకునే కథ చేసుకుంటారు. ఇంత ఓపికలు లేకుంటే ఎట్లనే అన్నలు. హైదరాబాద్ లో 7 నుంచి 7కి పోవాలన్నా ఆర్టీసీ బస్ ఎక్కుతాం, లేదంటే ఆటో ఎక్కుతాం. ఏ గంత రిస్క్ ఎందుకు అనుకుంటే ఇంట్లో కూకొని బైక్ టాక్సీ బుక్ చేసుకుంటే అయిపోయే. ఇంటికి వచ్చి తీసుకుపోయి దిగాల్సిన కాడ దింపుతారు. అట్లనే జిల్లాలకు పోవాలంటే అయితే బస్సు లేదంటే రైలు ఎక్కుతాం. చాలా దూరం ఉంటే జప్పున పోవాలనుకుంటే ఇక ఉన్నోళ్ళైతే విమానాల దిక్కు చూస్తుంటారు. ముచ్చట చాలా మందికి ఎరక ఏ ఉంటది. అవు గా విమానాల డిపో ముచ్చటే. రైట్. ఆంధ్ర విజయనగరం జిల్లా భోగాపురానికి గాలి మోటార్ల రాకపోకలు బొంబాటుగా చాలైనాయి. మొదటి విమానం హైదరాబాద్కించి భోగాపురం విమానాల డిపోలో ల్యాండ్ కాగానే గీ తీర్లు ఎలకని చెప్పినాయి ఫైర్ ఇంజన్లు. ఇక వచ్చిన వాళ్ళకి ఇట్లా స్వాగతం పలికిండు సెంటర్ గాలి మోటార్ల మంత్రి రామ్మోహన్ సారు. ఇది కేవలం ఎయిర్పోర్ట్ అంటే ఒక బిల్డింగ్ లా కాకుండా ఇది మన చరిత్రకు, మన సంపదకు, మన సంస్కృతికి, వాటన్నిటికీ కూడా ఒక ప్రతీకగా ఉండాలి అనే ఆలోచనతో చాలా మనసు పెట్టి ఇది ఒకటి నిర్మించడం జరిగింది. మొన్ననే ప్రధాని మోడీ సార్ వచ్చి డిపోను చాలు చేసిపోతే ఇయాల్టికంచి విమానాలు దిగుడు ఎగురుడు చాలా అయింది అన్నట్టు. ఇక డిపోలో దిగిన వాళ్ళు ఇటు నుంచి అటు పోతున్నది చిన్న సంబరం కాదు. The airport which is almost at par with the global standards.
Really, it's a pleasure for all the Vijayites to have this airport, because the earlier airport had some timing restrictions and there was no proper connectivity globally. Now this new airport is, since it is a private airport, obviously really it works for global connectivity, and this will really help. Whereas the old airport is very near to our Anakapalli, but this airport is very spacious and it is very convenient for the 3 districts of Uttarandhra. ఫస్ట్ టికెట్ కొన్నోళ్ళకు మర్యాద చేసి పైలంగా పోయిరారని సెండ్ ఆఫ్ ఇచ్చిండు సెంటర్ మంత్రి సారు. ఇక గాలి మోటార్లో ఏమేం గిఫ్ట్లు ఇచ్చిర్రో చూపెట్టుకుంటే ఒక మురుసుడు కాదు ప్యాసింజర్లది. సోమవారం 31 సర్వీసులు నడిస్తే 6,000 మంది దాకా ప్రయాణాలు చేసిర్రు. ఇప్పటికైతే భోగాపురం నుంచి హైదరాబాద్, తిరుపతి, మద్రాస్, బెంగళూరు, కలకత్తా, బొంబాయితో పాటు సింగపూర్, అబుదాబికి సుతపోయే సౌలతున్నది. భోగాపురంలో విమానాల ఎగురుడు దిగుడుతో కొత్త అధ్యాయం చాలా అయిందనుకొచ్చిండు సీఎం చంద్రబాబు సారు. కానీ విశాఖపట్నం పాత ఎయిర్పోర్ట్ మూసేస్తుండే వరకు ఆడ పనిచేస్తున్న వాళ్ళది చిన్న గోస కాదు. ఏరే పనులకు ఆడకం చేస్తామంటుర్రు. మొత్తానికి ఎర్ర బస్సు చూత రాదన్న కాడికి ఎయిర్ బస్సు తీసుకొచ్చుడుతో ఉత్తరాంధ్ర పబ్లిక్ అంతా ఫుల్ ఖుషీలు ఉన్నారు పో. మా బరాబర్ ఏదో ముచ్చట చెప్తాడట, ఇందాం పార్రుల్లా. సాయంత్రం న్యూస్ మే ఆప్కా పరేషాన్ స్వాగత్ హై దోస్తో. గ్వాలియర్ లో ఒక ఆయనకి మీ కొడుకు కిడ్నాప్ అయ్యిండు, మాకు ₹1,00,000 ఇస్తా కానీ మేము వదిలేయమని చెప్పేసి ఫోటోలు కూడా పెట్టినట్టు. ఆయన పరేషాన్, అయ్యో సార్ మా కొడుకు కిడ్నాప్ అయ్యింది, ఇట్లా ఆగమం చేస్తుండ్రు వాళ్ళు అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి పోయిన దాని తర్వాత పంచాయతీ ఇవి ఏ జనరేటెడ్ ఫోటోలు ఎక్కువ ఉన్నాయి కదా, నిజం లెక్క లేవు కదా. ఆయనకు డౌట్ వచ్చి పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే పంపింది ఎవరో కాదు, వాళ్ళ కొడుకే పంపిండట. ఒరే ఎందుకు ఆన్లైన్ గేమ్స్ లో పైసలు పోగొట్టుకుని. జనరేషన్ చేంజ్ అయింది, ఇప్పుడు పిల్లలు డిఫరెంట్ ఉంటారంటే ఏందో అనుకున్నా. ఇగో ఇట్లున్నారు. చిన్నప్పుడు మా అమ్మ దగ్గర నేను కూడా సట్ పని కొట్టి నేడుస్తున్న నోట్లో తిండి పెట్టింది మతలబ్ కూర్చోవి. నిరుద్యోగులు రోడ్డెక్కిరంటే ఉద్యోగ నోటిఫికేషన్లు కావాలని, రైతులు రోడ్డెక్కిరంటే పంటకు గిట్టుబాటు ధర కట్టియాలని, కరెంటు కావాలని, నీళ్ల సౌలత వేయాలని, ఎరువులు కావాలని, పంటలు కొనాలని. అట్లనే స్టూడెంట్లు నిరసనలు చేస్తుర్రంటే క్వశ్చన్ పేపర్ లీక్ చేసిన వాళ్ళను అరుచుకోవాలని, ఈ స్కూళ్ళు కాలేజీల సమస్యలు తీర్చాలని. మొన్నటిదాకా ఢిల్లీలో జెన్జీల కొట్లాట చూసినాం, అటు రాంచీల సుత లడాయి నడుస్తూనే ఉంది కదా. ఇప్పుడు గీళ్ళవంతన్నట్టు. మొన్న జంతర్ మంతర్లా జెంజీల దెబ్బ చూసిరు కదా, ఇక వీళ్ళు జెన్ ఆల్ఫా అన్నట్టు. వాళ్ళే అంత జయంగా మాది ఇంకింత అప్డేట్ వర్షన్, మా దెబ్బ ఏందో సుత చూపిస్తామని లక్నోలో బయటికి వచ్చిరు జయప్రకాష్ నారాయణ ఈ స్కూల్ పోరాళ్ళంతా. మేము ఇంతమంది మీ బడికొస్తుంటే బల్లే చదువు చెప్పేటందుకు టీచర్లు లేరు, ఇక బడికొచ్చి ఏమిటికని బగ్గనే అరుచుకుంటుర్రు. జెన్జీలు కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవిని కథం పెట్టిస్తే వీళ్ళు రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి, సంక్షేమ శాఖ మంత్రికి సూటి పెట్టిరు. యూపీల సీఎం యోగి సార్ పదవిలు ఉండగా కూడా లక్నోలో గింత జవడం అయిందంటే ఉత్తముచ్చటనేనా చెప్పుర్రి. ఆనలు కూడా దడుచుకుంటా కూసుర్రు. ఇక పెద్ద ఆఫీసర్లు వచ్చి బుదరగిస్తే గప్పుడు ఊకున్నారు. టీచర్ల మీద కోర్టు కేసులు నడుస్తున్నాయి. వారం దినాల్లో పంచాయతీ తెంపి బడికి పంపుతామంటే నిమ్మలబడ్డారు పోరాళ్ళు. కానీ ట్రాఫిక్ అంతా జామ్ చేసి రోడ్ల మీద కచ్చే వరకు జరసేపు కింద మీద అయింది లక్నో అంతా. జెన్ ఆల్ఫా రోడ్ ఎక్కితే అట్లుంటది మళ్ళా. ఇప్పుడు కూరగాయలు కోస్తానికి మనోళ్ళు ఈల పీటలు, కత్తులు తయారు చేసిర్రు. కానీ ఉత్త కూరగాయలే కోస్తుర్రా, ఇంకెన్ని తీర్ల ఆడకం చేయాలో అన్ని తీర్ల చేస్తుర్రు. అట్లనే తుపాకీ తయారు చేసింది మనిషే, కానీ మనుషుల పానాలకే ఎసరు పెడుతుంది. అట్లనే టెక్నాలజీ అని పెట్టింది సుత మనుషులే. ఇప్పుడు అదే టెక్నాలజీ మనుషులకు పెద్ద నెత్తి నొప్పై కూకుందుల్లా. అగో అట్లెట్లా అంటారా, ఇగో గిట్లా. ఏం చెప్తావంటే ఉన్నొక్కలు ఉలువుల కొడతా బతుకుదరువు లేకుండా బదట్లా వాడేస్తా అన్నదట. అట్లనే ఉన్నది మళ్ళా. ఇప్పటికే టెక్నాలజీ ఆర్కం చేసుకుంటే కంపెనీలన్నీ వేల మందిని ఇంటి బాట పట్టించినాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఏఐతోని పెద్ద సావే వచ్చిందంటే బయట దేశం అమెరికాలో కంపెనీలు ఏకంగా లూనా అనే ఏఐ మేనేజర్నే పెట్టుకున్నారట. ఈగేముంది, మనుషులు అంటే జరంత పనులు అటు ఇటు అయినా గిట్లయితే గిట్లయిందని చెప్తే వినిపించుకుంటారు. సరే పోనీ అను ఛాన్స్ ఇస్తారు. కానీ ఏఐ అట్లా కాదా.
చేలు నువ్వు వద్దు నీ సిక్కద్దని ఏకంగా ఒక అన్నను కొలువులకెళ్ళే పీక్ పడేసిందట. అందులో మనం తప్పు సుతున్న తీయుర్రి. 23 రోజుల్లో 17 రోజులు ఆలస్యంగా వచ్చిండట మరి ఆఫీస్కు. ఊకుంటుందా? డ్యూటీలో గీతీర్లో లాపర్వ చేస్తే నడవదని కొలువులకెంచి తీసి పడేసిందట ఏఐ బాసు. నేను బాసును, నా మాటే శాసనం, నేను వేసిందే ఆసనం అనుకుంటా గిట్లనే ఉన్న కొలువులను ఉడగొడితే సాఫ్ట్వేర్లను తేడపోవాలి, ఏం చేసుకొని బతకాలి? పాములు పట్టటాయన పాము కాటికే కాలం చేసినట్టు పనుల్లో ఇంత ఆసరైతుందని ఏఐ టెక్నాలజీ కనిపెడితే అదే ఇప్పుడు పనులు లేకుండా చేస్తుంది అన్నట్టు. పోలీసు వాళ్ళంటే దొంగలను లంగలను పట్టుకోవాలి, లొల్లులు కొట్లాటలు అవుతుంటే పోయి ఆపాలి, దొంగతనంగా మాల్ మోసుకుపోతుంటే పట్టేయాలి, స్టేషన్కి వచ్చినోళ్ళ తిప్పలు అరుచుకోవాలి, ఎంక్వైరీ చేసి న్యాయం చేయాలి, లేదంటే కేసు కడితే వాళ్ళే కోర్టులో చూసుకుంటారు. డ్యూటీలా అప్పుడప్పుడు బండ్లు కార్లు చెకింగ్ చేస్తే కొందరు పని మంతులు దొరికితే పట్టుకొని స్టేషన్కు పోతారు. అట్లనే ఓ తానసుత పని మంతులు దొరికిరుల్లా, కానీ పట్టుకున్నది పోలీసు వాళ్ళు కాదు. అట్లని పోలీసులకు లంకే లేదనుకునేరు. కదంతా తిరిగేదే వాళ్ళ చుట్టూ. ఇక ముచ్చటేందంటే కడుపు చెప్పుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు టక్కర కాగానే గీ పోలీసుల కథ బయటపడ్డది. లోపల చూస్తే మొత్తం గంజాయి ఉందట. మీదికెళ్లి యూనిఫామ్లు సుత ఉన్నాయి. ఏపీ పోలీసులు గంజాయి మోసుకుపోతుంటే ఓ మూల మలుపు దిప్పబోయి ఆటోకు టక్కర్ చేసిరట ఆంధ్ర ప్రకాశం జిల్లా అద్దంకి కాడ. గంతే గుట్టు సప్పుడు కాకుండా పోతున్న కిలల గంజాయి గుట్టు బయట పడ్డది. ఊకుంటారా? గిదేం పనని గల్ల బట్టి అడిగినంత పనిచేసిరు పబ్లిక్. గట్టిగా గద్రిస్తే తదిమ పోలీసులు కూడా వచ్చిర్రు. కానీ పోలీసులు నాలుకే మర్రేసుడు ఎంతసేపు? వాళ్ళు చెప్పుకొస్తున్న ముచ్చటేందంటే, హే ఊకర్రి గిది మేము మోసుకొస్తుంది కాదు, దొంగల తన దొరికింది అంటుర్రు. దొంగలను గెదుముతుంటే వాళ్ళు ఇడిచిపెట్టి పారిపోయిర్రు. గందుకే పోలీస్ టౌన్ కు పట్టుకొస్తున్నాం అంటుర్రు. పెద్ద ఆఫీసర్లు సుత గదే ముచ్చట చెప్తుర్రట. తిమ్మిని బమ్మి చేసుట్లా వాళ్ళ తర్వాత నేనా ఎవరైనా దొరికేదాకా దొంగలు కాదు అంటుంటారు. కానీ పోలీసులు మాత్రం దొరికినా కూడా దొంగలు కాదన్నట్టు. గమ్మతున్నది పోర్రి ముచ్చట. ఇక ఇవాళ ఇయాల్టి గమ్మతి వార్తలు ఉంటామల్లా అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోరుల్లా.